మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ చర్ల పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో సరెండర్ అదేవిధంగా యూజీ క్యాడర్ ఫ్యామిలీస్కు మీటింగ్ పెట్టడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా కూడా మనకు 2024 ఇయర్లో 36 మెంబర్స్ కూడా సరెండర్ అవ్వడం జరిగింది. దీంట్లో ప్రధానంగా 15 మంది ఏసీఎం ర్యాంక్ క్యాడర్స్ ఉన్నారు. వీళ్ళు అందరికి కూడా తెలంగాణ ప్రభుత్వం తరఫున లభించే పునరావాస ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా కల్పించడం జరిగింది. క్యాష్ రివార్డ్స్ ఏసీఎంకు 4 లక్షలు, అదేవిధంగా పార్టీ మెంబర్కు 1 లక్ష ఇలా చెక్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు ఈ కార్యక్రమంలో వాళ్లకు కావాల్సిన నిత్యావసర వస్తువులు, దుస్తులు, అదేవిధంగా బ్లాంకెట్స్ను కూడా వాళ్లకు ప్రొవైడ్ చేయడం జరిగింది. మా ఈ మీటింగ్, ఈ ప్రోగ్రామ్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన జిల్లాలో ఇంకా 6 యూజీ క్యాడర్ అంటే అజ్ఞాతంలో ఉన్నారు, ఇంకా నక్సల్స్ దాంట్లో పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ ప్రోగ్రామ్ తరఫున వాళ్ళకు చేసే అపీల్ ఏంటంటే మనకు ఈ 36 మెంబర్స్ ఎవరైతే లాస్ట్ ఇయర్ సరెండర్ అయ్యారో వాళ్ళ జీవన శైలి కానివ్వండి, వాళ్ళ విధి విధానాలు ఒక్కసారి చూసి మీ పిల్లలు కానీ ఎవరన్నా అడవులల్లో ఇంకా తిరుగుతున్నారంటే వాళ్ళకు విజ్ఞప్తి చేయండి. మీకు ఎటువంటి సహాయం కావాలన్నా కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు కూడా ముందుంటుంది. అంతేకాకుండా జిల్లా ఎస్పీగా తెలంగాణ ప్రభుత్వం తరఫున ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏఎస్ఆర్ డివిజనల్ కమిటీ ఉందో దానికి నాయకత్వం వహిస్తున్న ఆజాద్ కానివ్వండి, ఇతర ముఖ్య నక్సల్ నాయకులు దామోదర్ కావచ్చు, వెంకటేష్, సుధాకర్, చంద్రన్న, వీళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే, మీరు కూడా బయటికి రండి. మీరు ఏదైతే డెవలప్మెంట్ కోసం అడవులలోకి వెళ్ళి ఫైట్ చేయాలనుకున్నారో బయటికి వచ్చి మనం అందరం కలిసి ఆ సొసైటీ యొక్క బాగు కోసం, డెవలప్మెంట్ కోసం పనిచేస్తామని విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా మీకు ఎటువంటి అవసరాలు ఉన్నా కూడా, పబ్లిక్ ఇంటీరియర్ విలేజెస్లో ఎటువంటి అవసరాలు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి మీ ఒక సొల్యూషన్ వచ్చేలా కృషి చేస్తాం. ఛత్తీస్గఢ్లో గవర్నమెంట్ మావోయిస్టులు, ముఖ్యమైన మావోయిస్టులకు ఉద్యోగాలు నెలకి 10,000 స్టైపెండ్ లాగిస్తున్నారు. మన ప్రభుత్వం ఏమైనా ఏర్పాటు చేస్తుంది? డెఫినెట్లీ అండి, అవి కూడా మన దగ్గర ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే మనకు మేజర్గా వీళ్ళకు బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసి చెక్స్ రూపంలో ఇస్తున్నాము. తర్వాత వాళ్ళు ఎటువంటి దానికి అర్హులో, లైక్ కొందరు ఏంటంటే అన్ని పనులు చేయడానికి ఇష్టపడరు, వాళ్ళు ఏదైతే ఉన్నాయో దాని రకంగా జాబ్స్ పెట్టించే బాధ్యత కూడా గవర్నమెంట్.